వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ది బెస్ట్ అండి. ఈరోజు మనం చేసే ఎపిసోడ్ ప్రతి ఒక్కరూ చూడండి. ఏంటంటే చిన్నల నుంచి పెద్దల వరకు వస్తున్న ఐసైట్ ప్రాబ్లం. అసలు ఈ ఐసైట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి రెమెడీ మనం పాటిస్తే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద మహేష్ బాబు గారు. సార్ ద్వారానే అసలు ఈ ఐసైట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఐసైట్ ప్రాబ్లం పుట్టిన పిల్లలకు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో విజన్ అయితే తగ్గుతూ ఉంది. సో ఏజ్ మామూలుగా అయితే పెద్దవాళ్ళకు అంటే ఒకప్పుడు ఏజ్ అయిపోయే కొద్దీ కొంచెం విజన్ తగ్గేది, అది నార్మల్గా అందరూ ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా రావడానికి గల కారణాలు ఏంటి, ఈరోజు అలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేవి మీరు అన్నట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తున్నాము. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కారణం అనేది ఏంటంటే బలహీనత అంటే ఆ ఐకి ఏదైతే నరం అనేది ఉంటుందో ఆ నరాల బలహీనత అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో వస్తుంది. నార్మల్గా మనకి ఏంటంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అవి బలహీన పడుతున్నాయి కాబట్టి అప్పుడు వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల నుంచి కూడా చాలా వీక్ అవుతున్నాయి. ఆ వీక్ అవ్వడానికి కారణాలు ఏమేంటి అంటే, ఒకటి పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు నుంచి వాళ్ళ పోషణ తగ్గడం దగ్గర నుంచి పుట్టిన తర్వాత వాళ్ళు తినే ఆహారం నుంచి ఇలాగ పోషణ విలువలు అనేవి తగ్గుతున్నాయి కాబట్టి ఆ నరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సార్. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే స్క్రీన్ టైం అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఏడుపాపాలంటే ఏదైనా చూపించాల్సిందే, అది టీవీలో అయినా సరే, మొబైల్లో అయినా సరే, ట్యాబ్ అయినా సరే. అండ్ పిల్లలకి తల్లిదండ్రులు కూడా అలాగే కొండం ఇవ్వడం చూపించడం అనేది జరుగుతుంది. సో వీటి వల్ల ఈ ఐసైట్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా అలాగే మనం చూసుకుంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కూడా దీని మీదే బేసిస్ అయి ఉన్నాయి. అంటే పొద్దునుంచి రాత్రి వరకు కూడా ఎక్కువ కలర్ఫుల్ లైట్స్తో పనిచేయడం అండ్ స్క్రీన్ ముందు పనిచేయడం, లేకపోతే స్క్రీన్తో సంబంధించిన ఉద్యోగాలు ఉండడం, నైట్ నిద్ర సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల ఏంటంటే కళ్ళకి రెస్ట్ అనేది లేక నరాల బలహీనత అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సందర్భంగా అందరికీ చెప్పాలనుకున్నది, ఇప్పుడు మన కళ్ళల్లో తెల్లగా కనిపించే భాగం ఉంటుంది కదా, అది కంజక్టివా అంటారు. అండ్ నల్లగా కనుగుడ్డు అంటారు కదా. సో ఈ కనుగుడ్డులో చాలా రకాల డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం మామూలుగా చూసుకుంటే కనుక ఆ లోపల లెన్స్ అని, ఐరిస్ అని, ప్యూపిల్ అని, రెటీనా అని ఇలాగ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి శుక్లాలు అని యూజువల్గా మనం చూస్తూ ఉంటాం, ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటాయి కదా. సో లోపల ఉండే లెన్స్ అనేది ఉంటుంది. ఆ లెన్స్ అనేది ఎలా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటి, లైట్ వెళ్ళేదాన్ని దాని గుండా ఎలా చేయాలి. బట్ అది ట్రాన్స్పరెన్సీ పోయి ఒపేక్ అయిపోతుంది, అంటే దాని నుంచి ఏం లైట్ని పాస్ చేయనివ్వదు అనమాట. సో అలా లైట్ని పాస్ చేయకుండా అయిపోయిన దాన్ని మనం శుక్లాలు అంటారు. సో మనం మందులతో వాడచ్చు, లేదా వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని వేరే లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెట్టుకుంటున్నారు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ లోపల ఐరిస్ లెన్స్ అని చెప్పాను కదా, వాటి యొక్క ఆకారాలు కూడా మారుతాయి అన్నమాట. అలా ఆకారాలు మారడానికి కారణం ఏంటంటే, మన కళ్ళను ఉపయోగించే పద్ధతి ఎక్కువ ఉపయోగించడం, అసలు ఎక్కువ బ్రైట్ లైట్లో ఎక్కువ పనిచేయడం అండ్ రెస్ట్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల వాటి ఆకారాలు మారడం వల్ల కూడా మనకి ఐసైట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది రెండో కారణం. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు నరాల బలహీనత, అంటే మనకి మెదడు నుంచి ఒక నరం అనేది వస్తుంది, దానికి సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే తిండి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఆ నరం అనేది బలహీనత వచ్చి ఐసైట్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే రెటీనా. ఈ రెటీనా ఏంటి అంటే ఒక గోడ లాంటిది. మనం బయట నుంచి వచ్చే లైట్ లోపలికి వెళ్ళి దాని మీద ఏదైతే బొమ్మ రివర్స్లో పడుతుందో మనకి బయట ఆ బొమ్మ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ బొమ్మ పడడం దాని మీద అనేది జరగకపోతే మనకి ఆ వస్తువు అనేది కనిపించాడు. సో మెయిన్ ఇప్పుడు మనకి ఆ రెటైనల్ డీజనరేషన్ అనేది షుగర్ వ్యాధి వల్ల, వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల, అండ్ ఆ రెటీనా మీద డీజనరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏంటంటే వయసు వల్ల వచ్చే డీజనరేషన్, అరుగుదల అనేది చాలా తొందరగా 30 నుంచి 40 ఏళ్ళకే మొదలవుతుంది. దానికి కారణం ఏంటంటే మనం చేసే పనులు, అంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అయినా సరే చూడండి, సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేయడం, ఆ బ్లూ లైట్ అంటారు కదా, ఆ అల్ట్రావైలెట్ లైట్ ఎక్కువ పడడం. ఇప్పుడు మనం సూర్యుడిని కూడా ఎక్కువసేపు డైరెక్ట్గా చూడలేం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. సో ఆ విధంగా అటువంటి లైట్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం. సో ఇలాంటి కారణాలు, అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఐకి ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఈ రకంగా ఏ పార్ట్లో ప్రాబ్లం ఉన్నా సరే
మనకి ఐసైట్ రావడానికి మనకి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇది ఆయుర్వేదిక్లో ఓకే సార్. సో చరక సంహిత అని ఉంటుంది, అష్టాంగ హృదయ అని ఉంటుంది. అందులో దినచర్య అని ఒకటి చెప్పబడింది ఆయుర్వేదంలో. ఓకే అంటే సార్. నేను ఇదివరకు చెప్పాను ఆల్రెడీ ఏంటంటే పాదాభ్యంగా అని, అంటే కాళ్ళకి బొటనవేలు దగ్గర నుంచి నూనెతో మసాజ్ లాగా చేసుకుంటే కంటి చూపు పెరుగుతుంది అని. అలాగే మనం రోజువారి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని అలవాట్లను మనం చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం అని కొన్ని చెప్పబడ్డాయి. దాన్ని మనం దినచర్య అంటాం. అంటే ప్రతిరోజు దినంలో ఏమేమి చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని. అందులో భాగంగా అంజనం అంటే ఏం లేదండి, కాటుక అనమాట. ఓకే సార్. ఈ అంజనం పెట్టుకోవడం అనేది అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒక ప్రక్రియగా చెప్పబడింది. ఓకే సార్. అండ్ దాని ఉపయోగాలు కూడా చెప్పారు. సో ఇది ఏంటంటే మనం రసాంజనం అంటాము. సో ఇది దినచర్యలో భాగంగా ఎలా చెప్పబడిందంటే కనీసం 5 రోజులకు ఒకసారి కానీ వారం రోజులకు ఒకసారి కానీ, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వారం రోజులకు ఒకసారి అనుకోండి, అంటే నెలలో 4 సార్లు, ఎస్ సార్. అంటే సంవత్సరానికి మినిమం 50 సార్లు. దీన్ని అప్పుడప్పుడు కరెక్ట్గా వారం అని కాకపోయినా కనీసం మనం 10 రోజులకు ఒకసారి అయినా ఎప్పుడైనా దీన్ని ఒక్కొక్కసారి వాడుతున్నాం అనుకోండి, అది మన కళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది అని మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది ఓకే అన్నమాట. సార్. సో ఈ రసాంజనం అనేది ఏంటంటే కస్తూరి పసుపు అని ఒక చెట్టు ఉంటుంది. ఓకే సార్. సో దీన్ని పసుపులో ఒక రకం, ఇది పెద్ద చెట్టు ఇది. సో ఆ చెట్టుది బెరడు నుంచి తయారు చేసిన రసక్రియ పద్ధతి ద్వారా తయారు చేసింది ఓకే సార్. ఇది. ఓకే. సో ఇది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దొరుకుతుంది. మనం ఎప్పుడైతే దీన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో దీన్ని కొంచెం తడుపుకుని పేస్ట్ లాగా అవుతుంది, అంటే మనం కాటుకు పెట్టుకోవడానికి వీలుగా అవుతుంది. కాబట్టి దాన్ని కొంచెం మనం దాంట్లో ఒక చిన్న ముక్క తీసి దాంట్లో మనం ఒక నీళ్ళల్లో పెట్టుకుని దాన్ని మనం కళ్ళకి పెట్టేసుకోవడం చేయొచ్చు అనమాట. ఓకే సార్. అయితే దీన్ని వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ అలవాటు చేసుకుంటే, కనీసం ఫస్ట్ ప్రతి 10 రోజులకు ఒకసారి, అంటే నెలలో కనీసం 3-4 సార్లు అని అలవాటు చేసుకుంటే తర్వాత ఇంకా చేయొచ్చు అనమాట. ఓకే సార్. అండ్ అంతేకాకుండా ఇది మనం డైలీ లైఫ్లో ఇలాగ యూజ్ చేసినట్టే కాకుండా చాలా డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ తెల్ల భాగం కంజక్టివా అని చెప్పాను కదా, మనం అందరం వినే ఉంటాం కళ్ళ కలకలు అని, ఎస్ సార్. ఇన్ఫెక్షన్ ఒకటి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఎస్ సార్. సో దాన్ని కంజక్టివైటిస్ అంటారు. సో అందులో కూడా నేను ఇదివరకు చెప్పాను త్రిఫలా కషాయంతో వాష్ చేసుకున్నాను. అది చేస్తూ దీన్నే మనం అంజనం అంటే కాటుక కింద పెట్టుకుంటే కూడా ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. అదొకటే కాకుండా కళ్ళల్లో ఉండే చాలా మటుకు మలినాల్ని బయటికి తేగల కెపాసిటీ దీనికి ఉంటుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు పెట్టుకుంటే మనకి ఇది పెట్టుకున్న తర్వాత కూడా మనం ఇబ్బంది పడాల్సినట్టు ఏముండదు. కొంచెం కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ నీళ్ళు ఏంది కాదు, లోపల ఏమైనా కనుక మలినాలు ఉంటే అది బయటికి తీసుకొచ్చేయడం జరుగుతుంది. ఓకే సార్. సో ఒకవేళ పెట్టుకున్నాక అలా అనిపించినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో ఈ విధంగా ఇదేంటంటే డైలీ మన నిత్య దీంట్లో దినచర్యలో భాగంగానే కాకుండా చాలా రోగాల్లో కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఓకే సార్. సార్ మన ఐసైట్కే కాకుండా మిగతా ఏ రోగాలకి ఇది యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కంజక్టివైటిస్ అనేది ఒకటి, అండ్ ఈ లోపల భాగాల్ని బలపరచడానికి, అంటే ఏవైతే మనం డైలీ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ టైం వల్ల పనుల వల్ల డిఫరెంట్ ఐ పార్ట్స్ అనేవి వీక్ అవుతున్నాయి కదా, సో వాటన్నిటిని స్ట్రెంగ్త్ చేయడానికి ఓకే సార్. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఓకే సార్. ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని రసాంజనం అంటాం. ఓకే సార్. అంటే దీన్ని రెగ్యులర్గా పెట్టుకోవడంలో మనకు స్పెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అసలు ఇది మనకి అలవాట్లో ఇప్పుడు ప్రతి వారానికి ఒకసారి వాడుకోవాలి అని చెప్పారు మనకి. సో ఈ విధంగా సంవత్సరంలో మనకు ఒక అలవాటు కింద చేసుకుని కంటిన్యూస్గా వాడితే ఫస్ట్ నుంచి అసలు స్పెక్ట్స్ అవసరం కూడా రాదు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ అంజనాన్ని రెగ్యులర్గా మన ప్రేక్షకులు కూడా అంటే 10 days కానీ 1 week కానీ కంపల్సరీ అప్లై చేసుకొని వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరఫున మన ప్రేక్షకుల తరఫు నుంచి థ్యాంక్ యూ.